వెల్కమ్ టు ద ప్రైమ్ డిబేట్. మనం చూస్తున్నాము గత కొద్ది కాలంగా హైడ్రా అయితే దూకుడు ప్రదర్శిస్తూ ప్రభుత్వ స్థలాలు కానివ్వండి, ఆక్రమణలకు గురైన చెరువులను కానీ ఆ ఆక్రమణల నుంచి బయటకు వేసే ప్రయత్నం చేస్తోంది. మొదట్లో ప్రతి ఒక్కరూ హైడ్రాను ప్రశంసించారు. ఎందుకు అంటే ఏదైతే చెరువులను కబ్జా చేసి మరీ ఈ బిల్డింగులు కట్టారో వాటిని కూల్చివేయడం పైన ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేశారు. కానీ గత కొంతకాలంగా ఈ సిచ్యువేషన్లో కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూస్తే ఏదైతే పేదలకు సంబంధించిన లేకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళకి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో దానికి ఏదైతే మిడిల్ క్లాస్ వాళ్ళ బిల్డింగులు కూల్చివేస్తారో అక్కడ పెద్ద సమస్యలు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మొన్నటిదాకా కూల్చివేసినవి నిర్మాణం పూర్తయ్యి లేదా నిర్మాణంలో ఉండి ఎలాంటి ఆక్యుపెన్సీ లేటి వాటిని కూల్చేశారు. కానీ గత 2 వారాల నుంచి మాత్రం ఆల్రెడీ ఆక్యుపెన్సీలో ఉన్నా సరే వాళ్ళకి మినిమం సమయం కూడా ఇవ్వకుండానే కూల్చివేస్తున్నారంటూ బాధితులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. నిన్నైతే మనం చూసాం అమీన్పూర్ చెరువులో కానివ్వండి, మిగిలిన ప్రాంతాల్లో ఈ చర్యలు చేపట్టే క్రమంలో సామాన్యులు చాలామంది ఇబ్బంది పడుతున్నాం, మాకు కనీస సమయం కూడా ఇవ్వలేదు, లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు మేము దాని మీద ఇన్వెస్ట్ చేశాము, మాకు చెప్పకుండా చేసి అంటే ఎవరో చేసిన నేరానికి మాకు శిక్ష వేస్తున్నారు విధంగా మాట్లాడిన పరిస్థితుంది. హైడ్రా వెళ్తున్న దూకుడు సరైనదేనా? ఈ దూకుడుకు వెళ్లే సమయంలో అక్కడ కూడా ఏమైనా వివక్షలు కనిపిస్తున్నాయి? ఎందుకంటే పేదవాళ్ళకి సంబంధించిన వాటిని వెంటనే కూల్చేస్తే పెద్దవాళ్ళకి మాత్రం తగిన సమయం ఇస్తున్నారు అన్న ఒక ఆరోపణ అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో హైడ్రా దూకుడు ఎక్కడ దాకా వెళ్ళే అవకాశం ఉందనే విషయంపైన మనం చర్చను చేపట్టాం. మనతో పాటు చర్చలో జాయిన్ అయ్యారు బొల్ల మల్లయ్య యాదవ్ గారు, బీఆర్ఎస్ నాయకులు, అలాగే అల్జాపూర్ శ్రీనివాస్ గారు బీజేపీ నేత మనతో పాటు జాయిన్ అయితే, అలాగే మోహన్ గారు కాంగ్రెస్ నాయకులు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. మల్లయ్య యాదవ్ గారు, చూస్తున్నాం ఇవాళ హైడ్రా కూల్చివేతలకు సంబంధించి హైడ్రా కూల్చివేసే క్రమంలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి చూసినప్పుడు మీరు దాన్ని ఎలా విశ్లేషిస్తారు? ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవి రాష్ట్రానికి మంచిదేనా, రాష్ట్ర ప్రజలకు మంచిదేనా? ఈ హైడ్రా ఏదైతే ఉందో దాన్ని అందరం స్వాగతిస్తున్నాం, ఎవరు కూడా కాదన్నట్లే. కానీ దీంట్లో మామూలుగా ఒక విధి విధానాలు లేకుండా ఇష్టారాజ్యంగా కక్ష సాధింపు చర్యగా వ్యక్తిగతంగా కొంతమందిని బెదిరియటానికో అదిరియటానికో ఉపయోగపడే కార్యక్రమంగా మారుతుంది. ఇదే కొంత బాధాకరం, విచారకరం. నిజంగా సామాన్యుల్ని చేయాలనుకున్నప్పుడు మీరు ప్రత్యామ్నాయంగా ఎక్కడన్నా డబుల్ బెడ్రూమ్లు కానీ వేరే దగ్గర కానీ ఇండ్లు కట్టేసి వాళ్ళని అక్కడికి తరలించేసి బలవంతంగా నేను ఒకవేళ అందులో నుంచి పోము, మీరు ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన దాంట్లో మాకు ఉండే ఇష్టం లేదు అని అంటే మీరు బలవంతంగా నన్ను తరలించి కూలగొట్టేయచ్చు. దాదాపుగా గవర్నమెంట్ వచ్చి 9 నెలలు అవుతుంది. 9 నెలల నుంచి ఒకవేళ ఈ రకంగా చేయాలని అనుకుంటే ప్రభుత్వ స్థలాలలో దగ్గరగా అక్కడ ఉన్న మామూలుగా వేరే ప్రాంతాలలో మామూలుగా మీరు ఇల్లు నిర్మాణం చేసి పునరావాస కేంద్రాలన్నా కనీసం ఏర్పాటు చేసి మీరు ఈ ప్రక్రియని సామాన్యుల మీద ఉపయోగిస్తే బాగుంటుంది. సామాన్యులకి ప్రత్యామ్నాయంగా ఏ ఏర్పాట్లు చేయకుండా అప్పటికప్పుడు మామూలుగా పోయేసి జేసీబీలు పెట్టేసి మిషనరీ పెట్టి కూలగొట్టేస్తే రోడ్డు మీద పడ్డ సామాన్యులు ఎక్కడో తలదాచుకోవాలి, వాళ్ళకు ఉండే బంధువులు ఎవరు ఉంటారు, వేరు వేరు గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు తలదాచుకోవడానికి నీడలేక ఇబ్బంది పడుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అదే రకంగా చెయ్యాలనుకున్న ఉద్దేశం ఏదైతే ఉందో ఆ ఉద్దేశం కాకుండా ఎక్కడ ఇష్టం వచ్చినట్టు అక్కడ చేస్తూ ఉన్నారు. మేము మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చినాం, మేము దీనికి ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు, స్వాగతిస్తున్నాం. మా పార్టీ తరఫున కానీ వ్యక్తిగతంగా కానీ మేము పూర్తి మద్దతు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కాకపోతే దీనికి ఒక విధి విధానాలను నిర్ణయించి చట్టబద్ధత చేసి ముందస్తుగా ఎప్పుడైతే మామూలుగా కన్స్ట్రక్షన్స్ మొదలు పెడుతున్నారో ఆ మొదలు పెడుతున్న వాళ్ళని ఆపేయండి, కూలగొట్టేయండి అండర్ కన్స్ట్రక్షన్స్ లో ఉన్న వాటిని. అదే రకంగా మీకు పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేయండి. ఇంకా ముందు భవిష్యత్తులో ఎట్టి పరిస్థితులలో చెరువుకు సంబంధించి బఫర్ జోన్ల కానీ ఎఫ్టీఎల్ కానీ దగ్గరలో కానీ లేక్యూల పేరు మీద కానీ నిర్మాణం చేసే ఏ ఒక్కదాన్ని కూడా చేయడానికి అధికారులు అనుమతించే పరిస్థితి లేకుండా ఉండేటట్టు సమగ్రమైన ఒక చట్టాన్ని భవిష్యత్తులో ఎవరు కూడా బ్రేక్ చేయలేనట్టు మీరు సమగ్రమైన చట్టాన్ని తీసుకురండి. అది ఒక యుద్ధ ప్రాతిపదికన నిర్మాణాలని ఆపడానికి ఉపయోగపడుతుంది, తీసేయడానికి కూడా ఉపయోగపడుతుంది అని చెప్తే ఇప్పుడు కేవలం బెదిరింపు చర్యలకు ఉపయోగపడే విధంగా మాత్రమే ఈ హైడ్రాని వాళ్ళ స్వలాభాల కోసం, కమిషన్ల కోసం, చేతులు వాటం కోసం వాడుకుంటున్నారు తప్ప కానీ ఈ పరిస్థితికి కారణం సామాన్యులు ఇబ్బంది పెడుతున్నారు తప్ప ఉపయోగం. ఈ పరిస్థితికి కారణం గత ప్రభుత్వం అంటే మీ హయాంలో ఉన్న ప్రభుత్వంలో అధికారులు సరిగ్గా పట్టించుకోకపోవడము లేదా అప్పుడున్న రాజకీయ ఒత్తిళ్లకు తలవడం. ఎందుకంటే ఇప్పుడు అమీన్పూర్ చెరువు ఆక్రమించింది ఎవరు అంటే మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే. ఆయన హయాంలోనే ఆ మొత్తం ఆక్రమణలు జరిగాయి, ఆ కట్టడాలన్నీ పూర్తి చేసే ప్రయత్నం మొత్తం ఆ హయాంలోనే జరిగింది అనేది ఇప్పుడు వినిపిస్తున్న ఆరోపణలే. సో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పుకి ఇవాళ సామాన్యులు బలవుతున్నారు అన్నది మరొక విశ్లేషణ వినిపిస్తుంది. ఏమంటారు దానికి?
ఇలా కాలేజీలు మా ఒక్క టర్మ్లే కట్టలేదు, స్లమ్లలో మామూలుగా మూసి పక్కన ఇల్లు వేసుకున్న వాళ్ళు మా ఒక్క టర్మ్లే కట్టలేదు. అది మూసి మొదలు పెట్టిన కాడి నుంచి, హైదరాబాద్ పుట్టిన కాడి నుంచి సామాన్యులు అక్కడి నుంచో ఇక్కడి నుంచో గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ, స్కూల్ నాయకులు తీసుకునేటోళ్ళు కానీ, ఉండటానికి నివాసం లేకపోతే అక్కడ ఉన్న స్థానిక నాయకులు వేరు పార్టీ, ఏ పార్టీ అయినా కానివ్వండి, మీరు అక్కడ వేసుకోపోరు ఇక్కడ వేసుకోపోరు అని చెప్పేసి వాళ్ళకి ఇంతో అంతో మద్దతు ఇచ్చిన సందర్భాలు గతంలో దాదాపుగా 100 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. అవును. హైదరాబాద్ పుట్టిన కాడి నుంచి మామూలుగా ఇటువంటి నాల పక్కన ఎక్కడ గవర్నమెంట్ జాగా ఉంటే అక్కడ వేసుకోవడం అనేది హైదరాబాద్ లో తల్లి వచ్చిన వాళ్ళు మామూలుగా చేసిన పని. ఒక టిఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలంటే హైదరాబాద్ లో ఎక్కడ పడితే అక్కడ ఆక్రమణలు జరిగిపోయినాయి అని చెప్పేసి అంటే అది కేవలం మాట్లాడేటోళ్ళ అవివేకం తప్ప ఇంకొకటి కాదు. రైట్. శ్రీనివాస్ గారు, ఇక్కడ కనిపిస్తున్నది ప్రతి ఒక్కరు ఏంటంటే ఏదో తలాపాలం తిలాపిడికుడు అన్నట్టు ప్రతి ఒక్కరూ దాంట్లో భాగస్వాములే. గత 25 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎవరైతే నివాసాలు ఏర్పాటు చేసుకున్నారో వాటిలో అందరూ ఒకరొకరు అంటే ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే ఇంతకుముందు చెప్పినట్టు బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఎక్కడైనా ఖాళీ జాగా ఉందంటే, అక్కడ గవర్నమెంట్ జాగా ఉందంటే వెళ్ళి మీరు అక్కడ గుడిసెలు వేసుకొని మీరు తర్వాత వాటిని భవనాలుగా మార్చుకోండి అని చెప్పడం అనేది చాలా క్యాజువల్గా జరుగుతుంది. అందుకు కమ్యూనిస్టుకు సంబంధించిన వాళ్ళు కూడా మీకు తెలుసు, ప్రభుత్వ భూమి ఉందంటే వెళ్ళి కబ్జా, అంటే కబ్జా ఇన్ ద సెన్స్ అంటే అక్కడికి వెళ్ళిపోయి పేదలకి పట్టాలాగా పంచిపెట్టేసేవాళ్ళు, అంటే ఇంత స్థలం అని చెప్పేసి. అవన్నీ ఇప్పుడు బూమరాంగ్ అయ్యి అవన్నీ ఇవాళ పట్టా లేని అవి కాస్త ఇవాళ నోటరీ పేరుతో ఇంకో పేరుతో అమ్మకాలు కొనుగోళ్లు జరిగి అక్కడ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుంటారు. ఇప్పుడు నుంచి కూల్చివేస్తున్నారు. కూల్చివేసే క్రమంలో వాళ్ళకి మినిమం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వట్లేదు అన్నది ఒకటి వినిపిస్తుంది. సో ఈ పాపము అందరిది కలిపి అని అనుకోవచ్చు అంటారా? తప్పనిసరిగా ఈ యొక్క రాష్ట్రాన్ని ఇంతకాలంగా పాలించిన పార్టీల యొక్క పాపం, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాల అధీనంలో ఉన్నటువంటి అధికారులందరికీ వారి యొక్క పాపం. ఇవాళ ప్రభుత్వం అంటే ప్రజల కోసం, అభివృద్ధి సంక్షేమం కోసం పనిచేయాల్సిన బాధ్యత సర్కార్ది. రాష్ట్ర డెవలప్మెంట్ కావాలా, వెల్ఫేర్ కావాలి. ఉదాహరణకు శిక్ష పడ్డటువంటి ఒక దోషికి కూడాను సర్కారీ జైల్లో కూడు గూడు గుడ్డ ఇస్తుంది సర్కారు. గూడు ఉండే జైల్లో గుడ్డ ఇస్తే, కొత్త బట్టలు ఒంటి మీద ఇస్తారు, రోజు 2 పూటల భోజనం నాస్తా ఇస్తారు. ఇవాళ సర్కార్ అండర్లో ఉన్నటువంటి యొక్క ప్రజలకు ఈ రకంగా ఎటువంటి అవకాశం లేకుండా డిస్పోజెస్ చేయడం, పేదలందరినీ కూడా వారి యొక్క సామాన్లను క్రష్ చేయడం, బుల్డోజర్ కింద ఆ సామాన్లన్నీ కూడా క్రష్ చేయడం, దేనికి పనికి రాకుండా చేయడం, ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితి, రేపేం వండుకొని తినాలని తోచని పరిస్థితి. ఇది సర్కార్ యొక్క అవివేకం తప్ప ఇంకేం లేదు. అన్ప్లాన్డ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ హైడ్రా అబాలిషన్స్, డిమాలిషన్స్ మీరు చేయాలనుకుంటే ఎప్పుడైనా ఏ రాత్రికైనా స్టే ఉన్నా మీరు కూల్చేయగలుగుతారు. పెద్ద విషయం కాదు. పేదల మీద అంత పెద్ద అస్త్రాన్ని ఉపయోగించాల్సిన అవసరం లేదు. కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చే అవకాశం లేదు, స్టే కూడా ఇవ్వట్లేదు వాళ్ళు. అవును. అటువంటిప్పుడు రీప్లేస్మెంట్, రీహాబిలిటేషన్ కోసం ప్రభుత్వం పేదల మీద దయ చూపి హెల్ప్ చేసినట్టయితే వాళ్ళకి కనీసం ఉపశమనం ఉంటుంది, వారికి ధైర్యం ఇవ్వాలి. అమ్మింది ఎట్లా అయినా వీళ్ళు కొన్నారంటే అమాయకత్వంగా కొన్నారనుకుందాం. అమ్మడానికి అవకాశం ఇచ్చింది సర్కార్. ఏ రకంగా లేఅవుట్ ఇచ్చింది, ఏ రకంగా సంతకాలు చేస్తారు ఆఫీసర్లు, ఆ ప్రాంతంలోని అధికారులను శిక్షించకుండా ఆ ప్రాంతంలో డెవలప్ చేసిన ప్లాట్ ల్యాండ్ లేఅవుట్ ఓనర్స్ ని శిక్షించకుండా పేదల మీద ఈ యొక్క బ్రహ్మాస్త్రం ఉపయోగించడం కరెక్ట్ కాదు. సారీ. సో మేము ఇప్పటికీ ఏమంటున్నామంటే, మీ యొక్క హైడ్రా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఏమైనా ఉన్నట్టయితే మీరు ఎగ్జిక్యూట్ చేయండి, కానీ కనీసం ఇక్కడ రిలీఫ్ ఇస్తూ వాళ్ళందరినీ కూడా ఒక ధైర్యాన్ని నింపండి, ఆదుకునే ప్రయత్నం చేయండి. ఉన్నోళ్ళ మీద ఏమైనా చేస్తే నడుస్తుంది. బాగా డబ్బు ఉన్నోళ్ళే కాబట్టి విల్లాలు కడతారు, మల్టీ స్టోరీ బిల్డింగ్ కడుతురు, అపార్ట్మెంట్ కడుతురు, అమ్ముతా ఉన్నారు. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, ఏమి చెప్పకుండా కూర్చోండి. పేదల మీద దయ చూపాల్సిన అవసరం చాలా కష్టం. ఇవాళ నాకు అనిపిస్తుంది, చిదంబరం గారు, రేవంత్ రెడ్డి గారు పబ్లిసిటీ చేయడం కోసం లేదా వారు ఇచ్చినటువంటి ప్రామిసెస్
ప్రామిసెస్ రైట్. అమలు చేసే పరిస్థితి లేదు కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి దాని మీద ఈ పాలిటిక్స్ ఇవాళ రోజు వారికి ఏ టీవీ ఓపెన్ చేసినా ఏ పేపర్ చూసినా అదే ఐటమ్ కనబడతా ఉన్నది. కానీ అయితే మిగతా అంశాల మీద పేపర్లు టీవీలు కవర్ చేయట్లేదంటే రైట్ వారు సక్సెస్ అయితే అయినట్టే వారి యొక్క ప్రామిసెస్ తప్పించుకోవడంలో. రైట్. ఒకసారి మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. రైట్, ఒకసారి మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. మోహన్ గారు, రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన నిందితుడికి సైతం తన వర్షం చెప్పుకోవడానికి కొద్దిగా సమయం ఇస్తారు. ఉరిశిక్ష పడిన వ్యక్తికి సైతం తను క్షమాభిక్ష దొరుకుతుందేమో అని చెప్పి కొద్దిగా సమయం ఇచ్చి మరి అది పూర్తి స్థాయిలో అతను ఏమంటారు ఆరోగ్యంగా ఉన్న తర్వాత మాత్రం ఉరి తీసేలాంటి ఒక శిక్షా స్మృతిలో మనం ఉన్నాం. కానీ ఇవాళ హైడ్రా పేరుతో జరుగుతున్న కూల్చివేతలు కానివ్వండి, అలాంటివి మినిమం సమయం కూడా ఇవ్వకుండా ఇంట్లో ఉన్న వస్తువులు, అంటే ఇల్లు కూల్చివేయడంతో పాటు ఇంట్లో ఉన్న వస్తువులు సైతం వాళ్ళకి ఏ విధంగానూ పనికి రాకుండా ఉండేలాగా ఇవాళ కూల్చివేతలు చేపట్టాల్సిన అవసరం ఏముంది అన్నది చాలామంది ఒక ప్రశ్న అయితే వస్తుంది. నోటీసులు ఇచ్చామని చెప్పి హైడ్రా చెప్తుంది, నోటీసులు ఇస్తే ఇల్లు ఖాళీ చేయకుండా అక్కడ ఎందుకుంటారన్నది మరొక ప్రశ్న వినిపిస్తుంది. ఇది కేవలం ఇంటికే పరిమితం కావట్లేదు, అక్కడ భవన సముదాయాలతో పాటు బిజినెస్ ప్లేసెస్లో కూడా వీటి మీద ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కర్కశంగా వాటిని కూల్చివేస్తున్నారు అనేది ఒక మాట వినిపిస్తుంది. ఎందుకు అంత స్ట్రిక్ట్గా అంత అర్జెన్సీగా కూల్చివేయాల్సిన అవసరం ఎందుకు వస్తుందని చాలామంది ఉన్న ప్రశ్న. మౌన, మీ వాయిస్ రావట్లేదు, ఒకసారి మ్యూట్ బటన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోరా. నా ముందుగా బీఆర్కే న్యూస్ యాజమాన్యానికి ఆ ప్యానల్లో ఉన్నటువంటి సోదరులకు మీ అందరికి కూడా గుడ్ మార్నింగ్ అండ్ నమస్కారాలన్న. అయితే సార్ అన్నట్టు అంత కక్షపూర్వకంగా, అంత నైతికంగా, అంత దయనీయంగా చేయాల్సిన పని కాదంటలేను. కానీ అన్న, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్యులు ఒక మాట అన్నారు, శ్రీకృష్ణుడు ధర్మబోధనలను అనుసరించి మేము దాని స్ఫూర్తిదాయకంగా పర్యావరణాన్ని కాపాడాలి, ప్రకృతిని కాపాడాలి అనే ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నాడు. అయితే 100 మందిలో ఒకరికి అన్యాయం జరుగుతుంది, 100 మందికి న్యాయం జరుగుతుంది అన్నప్పుడు 100 మంది పక్షాన్నే ఉంటారన్న. ఒకరు తెలిసో తెలియకో అన్యాయం జరిగితే, వాళ్ళు మోసపోతే దానికి ప్రత్యామ్నాయం వాళ్ళకు చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది, ఖచ్చితంగా చేసుకుంటుంది. అయితే ఇంతకుముందు బ్రదర్ మాట్లాడిండు ఏమని, వసూళ్ళు కలెక్షన్లు, ఇగో ఇట్లాంటి కాళ్ళలో కట్టబెట్టే పనులు బంద్ చేయాలి. ఒక్కటన్నా మీరు ప్రూవ్ చేయగలరా వసూళ్ళది కలెక్షన్లని? చేయలేరు. ఈరోజు రాష్ట్రమే కాదు దేశం కూడా హర్షిస్తుంది, దేశం స్వాగతిస్తుంది. అరే మరో ఏమంటారు భగీరథుడు ప్రయత్నం, మరో భగీరథ ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు ఇక్కడ. దీని మళ్ళీ వచ్చే అన్న, రాబోయే తరాలకు చెరువులు అంటే ఏంది, కుంటలు అంటే ఏంటిది, వాగులు అంటే ఏంది, మత్తలు అంటే ఏందో తెలియని పరిస్థితి ఉంది. సైబరాబాద్ సిటీ, కొత్త సిటీలో గడిచిన 10 సంవత్సరాల నుండి ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వము మీరు గమనించినట్లయితే అమీన్పూరే కానీ, కుకుట్పల్లి కానీ, ప్రగతి నగరే కానీ, సున్నం చెరువే కానీ, హైటెక్ సిటీ కానీ, మాదాపూరే కానీ, షేర్లింగంపల్లి కానీ అన్న క్లీన్ మొత్తం సర్వం నాకేసిరన్న. ఒక్క చెరువు చక్కగలేదు. దానికి మళ్ళీ ఏం చేసినారు, ఒక బౌండరీస్ ఫిక్స్ చేసినారు వీళ్ళే. మీరు పాత పాని అడంగ్ పానీలకు వెళ్తే ఎకరాలకు 100 ఎకరాల చెరువు ఉంటే దాని 50 ఎకరాలకు కొత్త కోసి దానికి ఫిక్సింగ్ చేసి వీళ్ళే దానికి పర్మిషన్లు ఇచ్చి న్యూ సిటీ ఏదైతే సైబరాబాద్ సిటీ అనుకుంటున్నామో సైబరాబాద్ సిటీ మొత్తం సర్వనాశనం కావడానికి భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ. అయితే ఇప్పుడు నిష్పక్షపాతంగా ఎక్కడ కూడా తన మన భేదం లేకుండా ఎవరైనా సరే ఖచ్చితంగా చెరువుల్ని క్లీన్ చేస్తాం. చేయండి, ఎవరు వద్దాం దగ్గర. కానీ అర్ధరాత్రి అంటే తెల్లవారుజామున 4 గంటల నుంచి ప్రారంభించి అర్ధరాత్రి 1 గంట వరకు చేసే అవసరం ఏముంది? మీరు కూల్చివేయాలని డిసైడ్ అయిపోయినారు, కూల్చేయండి. దాని సరిపడా ఒక ప్రొసీజర్ అయితే ఫాలో అవ్వమని అందరూ కోరుకుంటారు. ఎందుకంటే నోటీసులు ఇవ్వండి, ఒకళ్ళు నిజంగా ఇంట్లో ఏదైనా విలువైన వస్తువులు ఉంటే వాటిని బయట తీసుకెళ్ళడానికి ఒక సమయం ఇవ్వండి. ఆ సమయం ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే అప్పుడు మీరు కూల్చివేయడంలో ఎవరికి అభ్యంతరం లేదు. కానీ మనం చూస్తాం, నేను అమీన్పూర్కి సంబంధించిన లేకపోతే స్పెసిఫిక్గా నల్లచెరువు FTL పరిధిలో ఉన్నాయని చెప్పి ఏవైతే మీరు చెప్పారో, వాళ్ళు కుటుంబాలు బయటకు వచ్చి నిన్న అంటే మొదట ఏడ్చారు, తర్వాత శాపనార్థాలు పెట్టారు, అన్నీ చేశారు. ఇదే మేము ఈ ప్రభుత్వం కోసమైనా మేము కష్టపడింది, ఈ ప్రభుత్వం కోసమైనా మేము బీఆర్ఎస్ని కాదని వీళ్ళకి ఓటేసింది అనే ప్రశ్న కూడా ఇవాళ ప్రారంభమైపోయింది. స్టార్ట్ అయినట్టే ప్రభుత్వం ఏర్పడిన 9 నెలల్లోనే ఇలాంటి వ్యాఖ్యలు అవి ఫ్యూచర్కి ఎట్లా ఉండబోతుంది అన్నది కూడా ఒక ప్రశ్న తలెత్తుతుంది. అదే అన్న, నేను అదే చెప్పబోతున్నా. ఎవరో ఒకరు ఏదో రకంగా ఒక ముందడుగైతే వెయ్యాలి కదా, నా ప్రకృతిని కాపాడాల్సిన అవసరం మన పైన బాధ్యత ఉందా లేదా?
పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత మన పైన ఉందా లేదా? హైదరాబాద్ అంటే ఒక లేక్ సిటీ అన్న, దీన్ని కాపాడడానికి ఒక ధైర్యంగా అడిగేసినప్పుడు దాన్ని స్వాగతించాలి. ముందు బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏందో తెలియదు. రెండు పాడల మీద కాలు పెట్టిన గోడమే పిల్లిలాగా అటు ఇటు బ్యాలెన్సింగ్ చేసుకుంటూ వసూళ్లు చేస్తుర్రు, ఇది చేస్తుర్రు అని బద్లాం చేసి బట్టగాల్చి మీరేడే ప్రయత్నం చేస్తారే తప్ప ఇది ఒక గొప్ప ప్రయత్నం అన్న. గత కేసీఆర్ గారు కూడా ఎలక్షన్ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిరన్న, మూసీ నది సుందరీకరణ, మూసీ మురికి తీస్తాము, ట్యాంక్ బండ్ కొబ్బరిలాగా చేస్తాము అని మాటలకే పరిమితమైనటువంటి గత ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ మేము మేనిఫెస్టోలో పెట్టకున్నా ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజలు ఏదైనా ఇట్లా డిజాస్టర్ వస్తే తెలంగాణలో హైదరాబాద్ మెయిన్ క్యాపిటల్ సిటీ, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల ఇబ్బందులు పడితే ప్రజానాయకులు ముఖ్యమంత్రి వర్యులు చూసుకుంటూ కూర్చోరు. ప్రజల మంచి చేయాలనే ముఖ్యమంత్రిగా ఆ చైర్లో కూర్చున్నారు. సరే ఏ కాదా ఒకరిద్దరు ఇట్లాంటి సమస్యలు ఉంటాయి. ఇంకొకటి అన్న, నోటీసులు ఇవ్వలేదు అనేది అబద్ధం అన్న. నోటీసులు ఇవ్వడం జరిగింది, ప్రతి ఒక్కరికి ఇంటి ఇవ్వడం జరిగింది. వాళ్ళకి అధికారులు ఇప్పుడు దాదాపుగా నిన్న కూడా ఒకటి జరిగిందన్న, క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్నారు, ప్రత్యేక అధికారులు ఇచ్చినారు, దానికో సపరేట్గా చట్టబద్ధం తీసుకురాబోతున్నారు, దానికి ఆర్డినెన్స్ దాని మీద కూడా మనం డిస్కస్ చేద్దాం. చట్టం